శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 2, 2026 గురువారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం. వసంత ఋతువు శుక్లపక్షం. రేవతి కార్తె. పౌర్ణమి ఉదయం 7:42 వరకు. నక్షత్రం హస్త. సాయంత్రం 5:41 వరకు. వర్జం రాత్రి 2:16 నుండి తెల్లవారి 4 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి ఉదయం 10:56 వరకు. మరలా మధ్యాహ్నం 3:03 నుండి మధ్యాహ్నం 3:52 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. సువర్ణాభరణాల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. బంధువుల కలయికతో ఆనందం కలుగుతుంది. వృషభ రాశి. విదేశీయాన ప్రయత్నాలకు సాంకేతిక పరమైన చిక్కులు సంభవించవచ్చు. స్థలాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి. మీరు ఓర్పుగా కష్టించి తగిన ఫలితాలు పొందుతారు. సంఘంలో పెద్ద మనుషులతో పరిచయాలు కలుగుతాయి. కర్కాటక రాశి. మిత్రవర్గం వారికి కొన్ని కష్టాలు కలిగినప్పుడు మీరు ఆదుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సింహరాశి. దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కన్యారాశి. పిల్లల చదువు మీద శ్రద్ధ చూపించి తగిన ఫలితాలు పొందుతారు. క్రీడలయందు ఆసక్తి కలిగి ఉంటారు. తులారాశి. ఎంతో సాధించాలన్న మీ తపన పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేరకు సఫలీకృతమవుతుంది. వస్త్రలాభం. వృశ్చిక రాశి. మానసికోల్లాసం కలిగి ఉంటారు. గడియారంతో సమానంగా పరుగులు పెడతారు. కాలానికి ప్రాముఖ్యతనిస్తారు. ధనస్సు రాశి. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నూతన ప్రణాళికలను అమలుపరుస్తారు. అందువల్ల లాభపడగలుగుతారు. మకర రాశి. అవుతాయో కావో అని అనుమానంతో మొదలుపెట్టిన పనులే ఈ రోజు విజయవంతంగా పూర్తవుతాయి. కుంభరాశి. స్థలంలో మీరు ఆశించిన మార్పులను సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. మీనరాశి. రూఢీగా అవుతాయనుకున్న పనులు సాంకేతిక కారణాల వలన వాయిదా పడతాయి. మీ శ్రమ మాత్రమే కనబడుతుంది. నమస్కారం.